వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డి చేసినటువంటి అక్రమాలని సిఐడి పోలీసులు బయటపెట్టడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ఈ వాసుదేవరెడ్డి చేసినటువంటి అక్రమాల చిట్టా చూసి వాళ్ళే షాక్కు గురైనట్టుగా చెప్తున్నారు. గతంలో చీప్ లిక్కర్ అంటే లోయెస్ట్ బ్రాండ్ అయినటువంటి చీప్ లిక్కర్ 32 కంపెనీలు ఉండేవట. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చీప్ లిక్కర్కి సంబంధించిన కంపెనీలు 32 కంపెనీలు ఉండేవట. వాటినన్నింటినీ కుదించేసి ఓన్లీ 2 బ్రాండ్లకే పరిమితం చేసి ఆ చీప్ లిక్కర్ని వీళ్ళే సొంతగా తయారు చేసి సొంతగా బ్రాండ్లు క్రియేట్ చేసి వాటిని అమ్మడం జరిగిందని చెప్పి ఒకటి చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రీమియం బ్రాండ్లు అయినటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉండేలాగా బాటిల్స్ తయారు చేయడం, అదే విధంగా ఉండేలాగా కంపెనీలకు పేర్లు పెట్టడం, ఆ విధంగా తయారు చేసి ప్రీమియం అంటే ఆల్రెడీ మంచి ఫేమ్ ఉన్నటువంటి బ్రాండ్లు నిలుపుదల చేసి అదే వాటిలాగా ఉండేలాగా వీళ్ళు కొత్త కంపెనీలు పెట్టి తయారు చేసి కొన్ని కంపెనీలను అమ్మడం అయితే జరిగింది. దాని ద్వారా కూడా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టారని చెప్పి వీళ్ళు ఒక అంచనాగా అయితే రావడం జరిగింది. తర్వాత విషయం ఏంటంటే ఇతను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా కాకుండా మళ్ళా ఈయన స్పెషల్ పవర్లు కూడా ఈయనకి ప్రభుత్వం కేటాయించిందంట. అంటే అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్కి కానీ ఎక్సైజ్కి సంబంధించిన కార్యదర్శికి కానీ ఫైల్స్ అనేది మూవ్ అవ్వకుండా ప్రతిదాన్ని ఈయన దగ్గరికి వచ్చే విధంగా ఈయనకు ఒక ప్రత్యేక అధికారాలను కట్టబెట్టారంట ఒక జియో ద్వారా. దాని ద్వారా కూడా ఈయన చాలా అక్రమాలు చేసినట్లుగా సిఐడి పోలీసులు నిర్ధారించడం జరుగుతుంది. తర్వాత ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించిన నిధుల్ని 14,000 కోట్ల రూపాయల పైచిలుకుని ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా చెప్తున్నారు. దీనిలో కూడా చాలా పెద్ద అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కనుగొన్నట్టుగా చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జస్ట్ పాలసీ స్టేజ్లో ఉన్నటువంటి దానికే ఇప్పుడు కేజ్రీవాల్ గారు, తర్వాత కవిత గారు, తర్వాత చాలామంది వ్యక్తులు, చాలామంది ప్రముఖులు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇరుక్కున్నారు. జస్ట్ అదేంటంటే పాలసీ తయారు చేశారు, కొంత పాలసీ తయారు చేసిన తర్వాత అది గ్రౌండ్ అవ్వలేదు. అంటే అప్పుడే కేజ్రీవాల్ గారు దీన్ని రద్దు చేయడం జరిగింది ఆ పాలసీని. దానికే ఇంత పెద్ద కేసుల్లో ఇరుక్కుని బెయిల్ రాకుండా ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూతురు జైల్లో ఇంకా మొగ్గుతున్నారు బెయిల్ రాకుండా. అలాంటిది జస్ట్ గ్రౌండ్ అవ్వకుండా ఓన్లీ పాలసీ లెవెల్లో రద్దు చేయబడిన వ్యవహారంలోనే ఇంత పెద్ద కేసులు నమోదైనప్పుడు వీళ్ళు 5 సంవత్సరాల పాటు ఇలా విచ్చలవిడిగా అక్రమంగా సొంత కంపెనీలు, సొంత డిస్టిలరీసు ఇవన్నీ చేయడం అంటే మళ్ళీ దీంట్లో కూడా ఏంటంటే వేరే అంతకుముందు ఉన్న డిస్టిలరీస్ని వీళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర గుంజుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేశారంట. కాబట్టి ఏంటంటే మరి వీళ్ళ మీద ఇవన్నీ కనుక బయటకు వచ్చి వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం మొదలు పెడితే మరి వీళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉంటారు, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారు అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా. థ్యాంక్స్ ఫర్